హాయ్ అండి. మనం ఈరోజు లైట్ ఫెస్టివల్‌లో ఉన్నాము. దీన్ని గ్లో ఐందవన్ అంటారు. ఐందవన్‌లో జరుగుతుంది కాబట్టి దీనికి గ్లో ఐందవన్ అని పేరు పెట్టారు. దిస్ ఈస్ ఎ ప్లాట్‌ఫార్మ్ వేర్ ఆర్టిస్ట్, డిజైనర్స్, ఆర్కిటెక్ట్స్ హూ వర్క్స్ ఆన్ లైట్ అంటే లైట్‌తో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళు వాళ్ళ స్కిల్స్‌ని ప్రెజెంట్ చేసుకునే ప్లాట్‌ఫార్మ్ అనమాట. దీన్ని చూడ్డానికి అట్‌లీస్ట్ ఎవ్రీ ఇయర్ 7,00,000 పీపుల్ అన్నా వస్తారంటండి. ఈ ఐందవంలో కొన్ని ప్రెస్టీజియస్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయండి. ఫాంటీస్ యూనివర్సిటీ అండ్ ఈటీయూ యూనివర్సిటీ అని. ఆ యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారనమాట. ప్రెజెంట్ మీకు చూపిస్తున్న అట్రాక్షన్ కూడా స్టూడెంట్స్ క్రియేట్ చేసిందే. ఈ అట్రాక్షన్ పేరు రూటెడ్ టుగెదర్. ఐందవన్లో యూనివర్సిటీస్, ప్రెస్టీజియస్ కంపెనీస్ లైక్ ఫిలిప్స్, ఏఎస్ఎంఎల్ లాంటివి ఉండటం వల్ల చాలామంది ఫారినర్స్ ఉంటారు. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా, ఆల్ అరౌండ్ ద వరల్డ్. వీరంతా ఇక్కడ కలిసిమెలిసి ఎలా ఉంటున్నారో చూపించడానికి ఈ అట్రాక్షన్ని ఏర్పాటు చేశారు. దీన్ని బిల్డ్ చేయడానికి 500 మీటర్స్ ఎల్ఈడి ట్యూబ్స్ వాడారంటండి. ఈ చెట్టుకి ఏర్పాటు చేసిన సెన్సార్ దగ్గర చెయ్యి దగ్గరగా పెడితే లైట్ ఫాస్ట్‌గా మూవ్ అవుతుందంటండి. ఇక్కడ ఆకాశంలో చందమామలా మెరుస్తుంది చూసారా? దాని పేరు లూసీ. ఇక్కడ విశేషం మెరుస్తున్న లూసీ కాదు. వాటిని మెరిపిస్తున్న లైట్ గురించి. ఈ లైట్స్‌ని సెకండ్ వరల్డ్ వార్ టైంలో వాడారంటండి. ఈ లైట్స్‌కి ఎంత పవర్ అంటే దీని నుంచి వచ్చే వేడితోటి వంట చేసేసుకోవచ్చు. చూసారా ఎంత పెద్దగా ఉందో? ఇక్కడ కనిపిస్తున్న యూనికార్న్స్ ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీకి గుర్తనమాట. మీకు తెలుసా వరల్డ్‌లోనే గే మ్యారేజ్‌ని లీగల్ చేసిన ఫస్ట్ కంట్రీ నెదర్లాండ్. ఇక్కడ మీకు కనిపిస్తున్న షోని 1944లో సెకండ్ వరల్డ్ వార్ అయిపోయాక ఒక కవి రాసిన కవితను ఆధారంగా చేశారంట. ఆ కవి ఏం చెప్పాడంటే, ఒక కొత్త ఆశకు మరియు జీవితానికి ప్రతీకగా ఈ గందరగోళం మధ్యలోనే ఒక కొత్త ప్రపంచం రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రవహించే నీరు ఈ ప్రాంతానికి కొత్త జీవం పోస్తుంది అని అప్పటి పరిస్థితుల్ని ఆ కవి వివరించాడంటండి. ఎంత బాగా చెప్పాడో గదా! సెకండ్ వరల్డ్ వార్ ముగిసాక ఇంటికి వస్తున్న సైనికులకి ఈ మార్గం అంతా కూడా కొవ్వొత్తులు వెలిగించి స్వాగతం పలికారంట ఈ ఐందోవెన్ ప్రజలు. ఈ షోలో స్ప్రింగ్ వచ్చినప్పుడు పూల తోటలు ఎంత అందంగా ఉంటాయో చూపించడానికి ఈ ఆర్టిస్ట్ ట్రై చేస్తున్నాడు. దిస్ ఆర్టిస్ట్ డ్రాగన్ ఫ్లై. అదేనండి తూనీగ అంటాం కదా. ఫాంటీస్ యూనివర్సిటీలో స్టూడెంట్స్ దీన్ని తయారు చేశారు. ప్రస్తుతం ఇది అంతరించిపోతున్నాయంటండి. దాని గురించి అవేర్‌నెస్ తేవటం కోసం దీన్ని తయారు చేశారు. చాలా బావుంది కదా! సైన్స్ అండ్ నేచర్ కలిస్తే ఎంత బాగుంటుందో చెప్పడానికే ఈ కాన్సెప్ట్‌ని ఎంచుకున్నారంట స్టూడెంట్స్. ఇంతకీ లైట్ ఫెస్టివల్‌లో దీనికే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి.